జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో పండుగలకు ఎంతో విలువ ఉండాలి. మనం జరుపుకునేటటువంటి ప్రతి పండుగ వెనక సమాజానికి మేలు చేసేటటువంటి ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. మారుతున్నటువంటి కాలానికి తగ్గట్టుగా సమాజంలో అందరి సౌకర్యాన్ని చూసుకోవడం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పండుగలు జరుపుకోవడం ఈ రోజుల్లో చెప్పాలంటే ఎంతో ముఖ్యం. హిందువులు తమ పండుగలను సాధ్యమైనంత వరకు ప్రకృతికి హాని చేయకుండా అందరికీ మంచి జరిగే విధంగా ఎంతో కొంత పద్ధతిగానే జరుపుకుంటారు. ముఖ్యంగా పండుగ రోజుల్లో కూడా మన హిందువులు ఈ రాత్రి టైంలోను అలాగే ఈ మార్నింగ్ టైంలోను ఇళ్ల మధ్య గట్టిగా శబ్దాలన్నీ కూడా చేయకుండా కొంచెం జాగ్రత్త పడతారు. ఒకవేళ అంతెందుకు, మా ఊర్లోనే శ్రీరామనవమి జరుగుతుంది. ఏ టైం వరకు పెట్టాలో ఆ టైం వరకు పెడతారు, పొద్దున లేసి ఆపేస్తారు. మళ్ళీ ఒకవేళ ఉదయాన్నే పెట్టినా కూడా దానికి ఒక పద్ధతి ఇవన్నీ కూడా ఉంటాయి. ఆసుపత్రులు అలాగే స్కూళ్ళ దగ్గర అసలు సౌండ్ పొల్యూషన్ లేకుండా వేడుకలంతా కూడా చేస్తూ ఉంటారు. పండుగ పందిళ్ళు, తోరణాలు కూడా మెయిన్ రోడ్ల పైన వెళ్ళేటటువంటి ఈ వాహనాలకు జనాలకు అడ్డు రాకుండా జాగ్రత్త పడతారు. అలాగే నిమజ్జనాలు ఊరేగింపులు జరిగేటప్పుడు ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా పోలీసులు మాట వింటూ అన్ని రూల్స్ కూడా కరెక్ట్ గా పాటిస్తారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పొరపాట్లు అనేవి ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి, కానీ అవి చాలా తక్కువ అనమాట. ఇకపోతే పండుగ ఖర్చులు తగ్గించుకుని ఆ డబ్బుతో పేదలకు అన్నదానం చేయడం. ఇప్పుడు శ్రీరామనవమి రాని, లేకపోతే హనుమాన్ శోభయాత్ర రాని, వినాయక చవితి రాని, ఏ పండుగ రాని చూడండి, మన దేవాలయాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా అన్నదానాలంతా కూడా చేస్తూ ఉంటారు. చేస్తారా చేయరా? అలాగే ఒకవేళ ఎవరికైనా దేవుడు 10 రూపాయలు ఏదైనా ఉంటే, కొంచెం ఆర్థికంగా స్థితిమంతులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ బట్టలు పంచడం ఇలాంటి మంచి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు కావచ్చు, లేదంటే అనాథ శరణాలయాలకు పోయి ఈ స్వీట్లు పంచడము, వాళ్ళతో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా మన హిందువులు పండుగలైనా అవి పుట్టినరోజు వేడుకలైనా ఏవైనా సరే ముందే పర్మిషన్లు తీసుకుని ఇతరులకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఏదైనా అబ్జెక్షన్ చేసినా కూడా దాన్ని చూసి చూడనట్టు సరే సర్దుకోబోతారు, ఓకే లేండి అన్నట్టుగా. సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలి అనేది మన హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. మన పండుగ ఆనందం పక్క వాళ్లకు కష్టం కలిగించినప్పుడు ఆ పండుగ జరుపుకోవడంలో చెప్పాలంటే అసలు అర్థమే ఉండదు. ఒకరిని బాధ పెడతాం, మనమేది పండుగ చేసుకునేది. పండుగ అంటే అందరూ సంతోషంగా ఉండాలి. అందుకే బాధ్యత కలిగినటువంటి పౌరులుగా పక్క వాళ్ళ హక్కులను సౌకర్యాన్ని గౌరవిస్తూ పండుగలు చేసుకున్నప్పుడే ఆ వేడుకలకు నిజమైనటువంటి విలువ అనేది ఉంటుంది. దీనినే మన హిందువులంతా కూడా ఎప్పుడూ పాటిస్తూ ఉంటారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, మొన్న 4 రోజుల క్రితం ఈ బక్రీద్ అనేది జరిగింది. ఈ బక్రీద్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు లా అండ్ ఆర్డర్ అలాగే ప్రజల సౌకర్యాన్ని మనసులో పెట్టుకుని ఈ ముస్లింలకు అందరూ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అంతా కూడా చేశారు. బక్రీద్ నమాజ్ ప్రార్థనలను కేవలం మసీదులోనో లేదా ఈద్గాలు లాంటి కేటాయించినటువంటి స్థలాల్లో మాత్రమే చేసుకోవాలని చెప్పేసి ఆయన అయితే చెప్పినారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ ప్లేస్లలోను అలాగే మెయిన్ రోడ్ల పైన అలాగే వీధుల్లో నమాజ్ చేస్తూ ట్రాఫిక్ ను జామ్ చేయకూడదని చెప్పేసి సూచనలు అయితే ఇచ్చారు. అవసరమైతే మసీదుల్లో వేరు టైమింగ్స్ అంటే షిఫ్ట్లు పెట్టుకొని నమాజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పినారు. అంటే ఒకవేళ మన జనాభా ఎక్కువ ఉన్నాం, సరే ఆ ప్లేస్ తక్కువ ఉన్నది, కావాలంటే మీరు టైమింగ్స్ పెట్టుకోండి, షిఫ్ట్లు పెట్టుకొని ఒకసారి కొంతమంది అట్లా చేసుకోండి. బయట వాళ్ళకు మిగతా వాళ్ళకు ట్రాఫిక్ అంతా కూడా మీరు ఇబ్బందులు పెట్టదని చెప్పేసి చాలా బాగా అయితే చెప్పినారు ఆయన. అలాగే ఆవు, ఒంటె లాంటి చట్ట ప్రకారం బ్యాన్ చేసినటువంటి జంతువులను బలి ఇవ్వడాన్ని పూర్తిగా రద్దు చేశారు. దొంగతనంగా గోహత్యలు చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులంతా కూడా ఆదేశించారు. ఇకపోతే రోడ్ల పక్కన అలాగే అందరికీ కనిపించే విధంగా వీధుల్లో జంతువులను బలి ఇవ్వకూడదని, కేవలం ముందే పర్మిషన్ ఇచ్చేటువంటి చోట మాత్రమే ఈ పని చేయాలని చెప్పి స్పష్టం చేశారు. ఇకపోతే జంతువులను బలి ఇచ్చే ఫోటోలను గానీ వీడియోలను గానీ సోషల్ మీడియాలో పెట్టడం లేదా షేర్ చేయడం అనేది అసలు చేయకూడదని చెప్పేసి రూల్ అయితే పెట్టారు. అలాగే మతాల మధ్యన గొడవలు పెట్టే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే ఎవరి కంప్లైంట్ కోసం వెయిట్ చేయకుండా పోలీసులు నేరుగా ఆ కేసులను సుమోటోగా స్వీకరించి వాళ్ళపైన కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు గట్టిగా అయితే చెప్పినారు. అలాగే జంతువుల యొక్క రక్తాన్ని డ్రైనేజ్ కాలువలోకి నేరుగా వదలకుండా బలి ఇచ్చిన తర్వాత మిగిలేటటువంటి ఆ వేస్ట్ ను రోడ్లపైన పడేయకుండా వాటన్నింటినీ కూడా సేఫ్ గా క్లీన్ గా చేసే విధంగా లోకల్ మున్సిపాలిటీలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పినారు. ఇవన్నీ కూడా మంచి నియమాలే కదా, దీంట్లో తప్పే ఉండదు. దీంట్లో తప్పు ఉందా అంటే మీరు పండుగ చేసుకోండి, కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనేది క్లియర్ మెసేజ్ అనమాట. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు చేసినటువంటి ఈ మంచి సూచనలకు విరుద్ధంగా ఉత్తరప్రదేశ్ లోని
బిజ్నోర్ జిల్లాలో బక్రీద్ రోజున కొంతమంది చెప్పాలంటే ఓవర్ యాక్షన్ అయితే చేశారు. రాష్ట్రం అంతా కూడా ఈ బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకుంటా ఉంటే ఈ బిజ్నోర్ జిల్లాలో గవర్నమెంట్ రూల్స్ అంతా కూడా బ్రేక్ చేసిన విషయం అంతా కూడా బయటపడింది. ఈ మెయిన్ రోడ్ల పైన నమాజ్ చేయడాన్ని ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ చేసినప్పటికీ ఆ రూల్స్ పక్కన పెట్టి రోడ్డు పైన కూర్చొని నమాజ్ చేసి ట్రాఫిక్ అంతా కూడా ఆపేశారు. ఈ ఘటన బిజ్నోర్ జిల్లాలోని చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మహమూద్పూర్ రోడ్డు పక్కన కలిగినటువంటి ఒక ఈద్గా బయట జరిగింది. బక్రీద్ రోజున ప్రార్థన చేయడానికి ఈద్గా అంతా కూడా వందలాది మంది ముస్లింలు అంతా కూడా వచ్చినారు. అయితే ఈద్గా లోపల స్థలం మొత్తం కూడా నిండిపోవడంతో లేటుగా వచ్చినటువంటి కొంతమంది బిల్డింగ్ బయట ఉన్నటువంటి ఆ మెయిన్ రోడ్డు పైన కూర్చొని నమాజ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ సెక్యూరిటీ కోసం ఉన్నటువంటి పోలీసులు రోడ్డు పైన కూర్చోవద్దని, దారి అడ్డుకోవద్దని చెప్పేసి చెప్పినప్పటికీ కొంతమంది ఆ మాటలు వినకుండా నమాజ్ అయితే చేశారు. నమాజ్ జరుగుతున్నప్పుడు అధికారులు అక్కడే ఉన్న గొడవలు పెద్దవి కాకూడదని చెప్పేసి ఆ టైంలో సైలెంట్ గా ఉండిపోయినారు. కానీ ఈ ఘటనకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో పెద్ద అధికారులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీంతో అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ రాహుల్ సింగ్ ఇచ్చేటువంటి కంప్లైంట్ తో పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను చాంద్పూర్ పోలీసులు మొత్తం 40 మంది పైన కేసు పెట్టారు. వాళ్ళలో 15 మందిని గుర్తించి FIR లో వాళ్ళ పేర్లు కూడా రాశారు. ఇక మిగిలినటువంటి 25 మంది గుర్తు తెలియని వ్యక్తులపైన కేసు అయితే ఫైల్ చేశారు. పబ్లిక్ ఆర్డర్ రూల్స్ ఉల్లంఘించినందుకు, గవర్నమెంట్ ఆఫీసర్ల మాట విన్నందుకు గాను భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 కింద ఈ కేసు అయితే బుక్ చేశారు. ఇక యూపీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచడంతో రోడ్డు మీద నమాజ్ చేసినటువంటి ఆ 40 మంది కూడా భయంతో ఇల్లు వదిలి పారిపోయినారంట. ఎందుకు? ఇంకా పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఇంకా మళ్ళా వాళ్ళు కొత్త నడక నేర్పిస్తారు. అట్లుంటది కథ. మామూలుగా అయితే ఉండదు. యోగి పోలీసులు పెట్టుకుంటే కొంతమంది అయితే తమ ఇళ్లకు తాళాలు వేసుకొని ఊరు వదిలి పారిపోతే, ఇంకొంతమంది ఏమో ముందస్తు బెయిల్ కోసం లాయర్ల చుట్టూ తిరుగుతారు. పండుగ రోజు చట్టాన్ని లెక్క చేయకుండా ఓవర్ యాక్షన్ చేసినటువంటి ఆ 40 మంది ఇప్పుడు యోగి దెబ్బకు గజ గజ వణికిపోతున్నారంట. ఎందుకు వచ్చే తలనొప్పి? రూల్స్ బ్రేక్ చేయడం ఎందుకు? ఇప్పుడు అంతగా బాధపడడం, భయపడడం ఎందుకు? అదేదో ముందుగానే చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని, రూల్స్ దృష్టిలో పెట్టుకొని గమనే ఉండింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అందరూ ఎలా ఉన్నారో మీరు కూడా అట్లా బాగుందరు కదా. కానీ బాగున్నాం, ఎందుకంటే మనకుండే గేర్ అట్టుంటుంది అనమాట. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు, మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.